నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డికి అరెస్టుకు రంగం సిద్ధం అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ఆయన మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ తప్పదా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే లడ్డు కల్తీ కేసులు ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. విచారణని పిలిచి అరెస్ట్ చేస్తారా అనేది కూడా మనకు తెలిసింది. కానీ విచారించారు వైవి సుబ్బారెడ్డి గారిని. విచారిస్తే ఆయన చెప్పిన విషయాలకు చేసే విషయాలకు చాలా తేడాలు ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తుంది. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగానే బయటపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఈ దారుణం జరిగిందని వెల్లడించారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో చూసుకుంటే ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఏమరంటే టీటీడీ మాజీ చైర్మన్ వైవీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరు సిఫారసులతో నందిని మార్చారు, పరీక్షల తర్వాత బోలే బాబాను ఆపలేదేమి, కొందరి కోసం షరతులు మార్చారా, పిఏ అప్పన్నకు అన్ని ఆస్తులు ఎక్కడివి, సూటిగా సమాధానాలు చెప్పని వైవి. ఏమరంటే వైవి సుబ్బారెడ్డి గారు విచారణకు రమ్మంటే నాకు హెల్త్ బాగలేదు, నాకు ఆరోగ్యాలు బాగలేవని చెప్తారు. ఏమనంటే ఈ పెద్దవాళ్ళు చేసేటన్ని పాపాలు చేస్తారు. తర్వాత విచారణకు రమ్మంటే నేను హైదరాబాద్లోనే ఉంటా, నేను రాలేను, నాకు హెల్త్ బాగలేదు అంటారు. చేసేటన్ని పాపాల పనులు. ఒక టీటీడీ చైర్మన్గా ఉండి భక్తుల మనోభావాలతో ఆడుకున్న వైవి సుబ్బారెడ్డి గారి మీద భక్తులు ప్రజలు కూడా ఆగ్రహం చెప్తున్నారు. ఆయన చెప్పే సమాధానాలు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. తర్వాత ఆయన కింద పనిచేస్తున్న అప్పన్న పిఏ ఆయనకి ఎన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాటికి కరెక్ట్గా సమాధానం చెప్పరు మన వైవి సుబ్బారెడ్డి గారు. ఇంట్లో పలు టీటీడీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ నుంచి డేటా కాపీ తీసుకున్నారు. ఏమరంటే ఈ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని వినియోగించే నెయ్యి కాంట్రాక్టులు ఎవరెవరి సిఫారసు మేరకు కుదిరాయి, కొందరికి అనుకూలంగా ఉండేలా షరతులు మార్చడంలో అప్పటి టీటీడీ చైర్మన్గా మీ పాత్ర ఏమిటి, మైసూరులోని ప్రయోగశాల నాణ్యత రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా బోలేబాబా సంస్థ నుంచి నెయ్యి సరఫరా ఎందుకు కొనసాగించారు, ఇంత భారీ స్థాయిలో నెయ్యి సేకరణకు మీరు ఏంది అని పరిస్థితి ఒకసారి మనం చూసుకుంటే ఈ ఫైలును మీ పిఏ అప్పన్న ఎందుకు చూశారు, అంత అధికారులు మీరెందుకు ఇచ్చారు, మీ అప్పన్నకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి, మీ దగ్గర పనిచేసే పిఏకి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అనేది కూడా చేశారు. ఇంకా చూసుకుంటే వేలల్లో జీతం తీసుకునే ఆయనకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ వైఎస్ జగన్ బాబాయ్ టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ రాజ్యసభ్యుడు వైవి సుబ్బారెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు ప్రశ్నల వర్షాలు కురిపించారు. చూడండి, ఆయన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇంకా తర్వాత ఏమైనా అరెస్ట్ చేస్తారా అనేది తెలుస్తుంది. అతని పిఏను కూడా విచారించారు. అతను పిఏ అవుతే సుబ్బారెడ్డి గారి పిఏ అవుతే చిన్న అప్పన్న సిట్టు విచారణకు సహకరించడం లేదని కూడా తెలిసింది. 5 రోజుల కస్టడీలో గురువారంతో 4 రోజులు గడిచిపోయినాయి. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలలో 90% వాటికి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించినట్లు తెలిసింది. ఆయన కింద పనిచేసే పిఏనే అన్ని వేల కోట్లు సంపాదించాడంటే అప్పుడు వ్యవహారంలో చూడండి. అతను ఏమంటున్నారు, పిఏ అప్పన్న గారు, వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అప్పన్న గారు, నాకు వాళ్ళు బహుమానంగా ఇచ్చారు డబ్బులు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను తీసుకున్నానే తప్ప నేనేమో వాళ్ళ మీద పెత్తనం చెలాయించలేదు అన్నారు. ఆయన ఈ సిట్టు విచారణలో ఈయన అప్పన్న గారు పిఏగా మన సుబ్బారెడ్డి గారు పిఏ అప్పన్న గారు కూడా చిన్న అప్పన్న అంట, ఆయన కూడా విచారణకు సహకరించలేదు, అట్లా చేశారు. కానీ వైవి సుబ్బారెడ్డి గారికి కూడా ఆ ప్రత్యేక బృందం సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ అధికారులు గురువారం హైదరాబాద్లో వైవి సుబ్బారెడ్డి నివాసంలోనే ఆయన ప్రశ్నించారు. చూడండి, ఆయన చేసేటన్ని చేసి నాకు ఆరోగ్యం బాగలేదు,
నేను రాలేనంటే సిట్ అధికారులు ఆయన ఇంటికి వచ్చి విచారణ జరుపుతారు. ఏమంటే డబ్బులు ఉన్నాయి, పలుకుబడి ఉంది. అదే పేదవాడు రాలేదంటూ ఒప్పుకుంటారా సిట్ అధికారులు? చూడండి, దేవస్థానంలో లడ్డూలు కల్తీ వ్యవహారంలో జరిగిన నెయ్యి కల్తీలో వైవి సుబ్బారెడ్డి గారు చేసిన దానికి నాకు హెల్త్ బాగలేదు, నేను రాలేనంటే అధికారులు పరిగెత్తుకుంటూ వచ్చారు హైదరాబాద్కు. వైవి సుబ్బారెడ్డి గారి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. అదే పేదోళ్ళు గీదోళ్ళు మేము రాలేమంటే ఒప్పుకుంటారా? పోలీస్ జీవుల్లో వేసుకొని వెళ్ళిపోతారు. పేదోళ్ళకు ఒక న్యాయం, ఉండోళ్ళకు ఒక న్యాయమా? ఇది రాజ్యాంగం ఏ రాజ్యాంగంలో రాశారు అనేది కూడా మనకు తెలుస్తుంది. వైవి సుబ్బారెడ్డి గారికి గురువారం హైదరాబాద్కు వచ్చి ఆయన సుమారు 7 గంటల పాటు విచారణ ప్రక్రియ జరిగింది. ఈ కేసులో 24 మందిపై కేసు నమోదు చేసిన సిట్టు వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నతో సహా 9 మందిని అరెస్టు చేసింది. టీటీడీ మాజీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డితో పాటు చిన్న అప్పన్న ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. ఆయన వైసీపీ హయాంలో 2019 నుంచి 2023 వరకు 2 విడతల్లో 4 ఏళ్ళు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. తిరుపతిలోని సిట్ కార్యాలయానికి రావాలంటూ గతంలో నోటీసులు ఇచ్చినా అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నానని, మీరు వస్తే విచారణకు సహకరిస్తానని సిట్ అధికారులకు వైవి బదిలిచ్చారు. చూడండి, ఆయన ఆరోగ్యం బాగలేదంట, తిరుపతికి రాలేకపోయాడంట. ఈయన హైదరాబాద్లో తిరుగుతాడు, బెంగళూరు తిరుగుతాడు, అన్నీ తిరుగుతాడు. అధికారం ఉన్నప్పుడు అన్ని రోగాలు బాగుంటాయి, అధికారం పోగానే రోగాలు వస్తాయి వీళ్ళకు. టీటీడీలో చేసిన నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్టు విచారణకు రమ్మంటే నాకు రోగం ఉంది, నేను రాలేనన్నాడు వైవి సుబ్బారెడ్డి. అట్లాంటి ఆయనకు హైదరాబాద్కు వచ్చి ఆయన ఇంట్లో 7 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. ఈ సిబిఐ, ఏపీ పోలీసులతో ఉమ్మడిగా ఏర్పడిన సిట్టు అధికారులు హైదరాబాద్లో వైవి నివాసానికి వెళ్ళారు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి టెండర్లు కుదుర్చుకోవడంలో చేసిన మార్పులు, సరఫరాదారుల ఎంపికలో జరిగిన ఉల్లంఘనలు, సంబంధిత టెండర్ల ఫైళ్లు చైర్మన్ కాకుండా ఆయన పిఏ చూడడం, ఎన్నుకున్న కారణాలు, నాణ్యతల తనిఖీల్లో లోపాలు, ఆడిట్ ప్రాసెసింగ్ విధానం, మరి ముఖ్యంగా మైసూరు ల్యాబ్ నివేదిక తర్వాత కూడా బోలేబాబా నుంచి నెయ్యి కొనుగోలు చేయడంపై ప్రశ్నలు సంబంధించినట్లు తెలిసింది. అన్ని చేస్తే ఈయన వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించేందుకు సిబిఐ వైజాగ్ డిఐజీ మురళీ గారి నేతృత్వంలో సిట్టు బృందం తిరుపతి నుంచి హైదరాబాద్కు చేరుకునింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 దాకా విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైవి నివాసంలో టీటీడీకి చెందిన పలు డాక్యుమెంట్లు, ఆయన బ్యాంకు పాస్బుక్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన మొబైల్ ఫోన్ నుంచి డేటా కాపీ చేసుకున్నట్లు సమాచారం. చూడండి, ఇట్లా చేస్తా అంటే మన వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే, భక్తుల మనోభావాలతో రాజకీయాలు వద్దు, నేను శుద్ధ పూజను, నేనే తప్పు చేయలేదు, కావాలనే నా మీద నిందేశారు అని వైవి సుబ్బారెడ్డి గారు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డదడ్డంగా చేసేది, అధికారం పోయిన తర్వాత నీతి వాక్యాలు చెప్పేది, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వైవి సుబ్బారెడ్డి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళు టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు వచ్చి మేము నీతి వాక్యలము, మేము దేవునికి ఇట్లా చేయలేదు, భగవంతుడితో మంచిగా ఉన్నాము, మా మీద కుట్ర పడుతున్నారు, మా మీద ఏడుస్తున్నారు అని ఈయన మన మాజీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నారు. ఏమరంటే, రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవారి లడ్డుపై దుష్టచారం అపరాధం, లడ్డుల తయారీలో నకిలీ నెయ్యి వాడారన్నది తప్పుడు ప్రచారం అని ఈయన చెప్పుకుంటారు. మళ్ళీ సిట్టు విచారణ ముందుకు వచ్చి తప్పు చేయలేదని చెప్పలేడు, నాకు ఆరోగ్యం బాగలేదు, రోగం వచ్చిందని చెప్తాడు వైవి సుబ్బారెడ్డి గారు. ఇలాంటి చైర్మన్లు ఉంటే దేవస్థానం ఎప్పటికి ముందుకు ఎదుగుతుందనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.